రోజంతా మనం ఎంతమంది మనుషుల్ని కలుస్తామో, కానీ వాళ్ళందరి దగ్గర మనం ఒకేలా ఉంటామా? అసలు ఉండం. బయట ప్రపంచం ముందు మాత్రం ఇంకో ముఖం పెట్టుకుని తిరుగుతాం. ఎవరి దగ్గర ఎలా ఉండాలో, ఎవరి ముందు ఏం మాట్లాడాలో, ఎవరి ముందు ఏం దాచాలో ఇవన్నీ మనకు తెలియకుండానే నేర్చేసుకున్నాం. ఎందుకంటే మనం బ్రతకడం మాత్రమే కాదు, మనం కనిపించాలి కూడా. అందరికీ నచ్చేలా కనిపించాలి, అందరూ అంగీకరించేలా ఉండాలి. ఎవ్వరూ మన గురించి చెడుగా అనుకోకూడదు. కానీ ఈ క్రమంలో ఒక వ్యక్తిని మాత్రం మనం మర్చిపోయాం. ఎప్పుడైనా రాత్రి ఒంటరిగా కూర్చున్నప్పుడు నేను నిజంగా ఇలాగే ఉండాలనుకుంటున్నానా అనే ఆలోచన వచ్చిందా? అందరూ నీ జీవితం బావుంది అంటారు, కానీ నీకు మాత్రం ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనం చాలాసార్లు మనకు నచ్చిన జీవితాన్ని జీవించడం లేదు. మన గురించి ఇతరులు ఏమనుకుంటారో దానికి తగ్గట్టుగా ఒక జీవితాన్ని జీవిస్తున్నాం. మనకు నచ్చిన పని చెయ్యాలి అనిపిస్తుంది, కానీ వెంటనే ఒక ప్రశ్న వస్తుంది: జనం ఏమనుకుంటారు? అంతే, ఒక కల అక్కడే ఆగిపోతుంది. నీ వల్ల అవుతుందా అని ఎవరో అంటారు. మనం ఆలోచించడం మొదలు పెడతాం. ఒకవేళ విఫలమైతే అని మనమే మనల్ని భయపెడతాం. అందరూ నవ్వితే అని మన కలను మనమే చిన్నదిగా చేసుకుంటాం. చివరికి మన కలను వదిలేసి దానికి ఒక మంచి పేరు పెడతాం. నాకిప్పుడు ఆ ఆసక్తి లేదు అని. కానీ నిజం ఏంటో మనకు తెలుసు. ఆసక్తి పోలేదు, ధైర్యం పోయింది. ఇక్కడే మనలో ఇంకొకరు మాట్లాడతాడు. అందరూ వద్దు అంటున్నప్పుడు కూడా లోపల నుంచి ఒక చిన్న స్వరం ఒక్కసారి ప్రయత్నించు అంటుంది. అందరూ నవ్వుతారేమో అనిపించినప్పుడు నువ్వు వాళ్ల కోసం బ్రతకడం లేదు కదా అంటుంది. నువ్వు వదిలేసిన కల మళ్లీ గుర్తొచ్చినప్పుడు ఇంకా ఆలస్యం కాలేదు అంటుంది. ప్రపంచం చేసే శబ్దంలో అది మనకు వినిపించదు, కానీ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు అదే స్వరం చాలా స్పష్టంగా వినిపిస్తుంది. నిజం చెప్పాలంటే మనకు ఇతరుల అభిప్రాయాలంటే చాలా భయం. ఎందుకంటే మనిషికి తిరస్కరణ అంటే భయం. అందరూ మనల్ని అంగీకరించాలని కోరుకుంటాం. కానీ ఒకసారి ఆలోచించు, నీ జీవితాన్ని నువ్వు జీవించాల్సినప్పుడు, నీ నిర్ణయాల ఫలితాలను నువ్వే అనుభవించాల్సినప్పుడు, కేవలం ఎవరో ఏదో అనుకుంటారని నీ కలను వదిలేయడం ఎంతవరకు సరైంది? రేపు వాళ్ళు మర్చిపోతారు. అందుకే అందరూ నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అందరూ నీ కలను నమ్మాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ముందుగా నువ్వే నీ కలను నమ్మాలి. ఇప్పుడు అసలు విషయం చెప్తాను. ఇంతసేపు నేను మనలో ఇంకొకరు అని చెప్పింది ఎవరో తెలుసా? అది వేరే వ్యక్తి కాదు. అది నీలో దాక్కున్న ఏదో శక్తి కాదు. అది నువ్వే. అందరూ నీకేం కావాలో చెప్పకముందు ఉన్న నువ్వు. ఎవరో నీ వల్ల కాదు అని చెప్పకముందు ఉన్న నువ్వు. జనం ఏమనుకుంటారో అని భయపడకముందు ఉన్న నువ్వు. నీ కలను నిజంగా నమ్మిన నువ్వు. అందుకే ఈరోజు ఒకసారి ధైర్యం చెయ్యి. ఎవరో ఏమనుకుంటారో కాసేపు మర్చిపో. నీకు నువ్వు ఒక్క ప్రశ్న అడుగు: నేను నిజంగా ఏం కావాలనుకుంటున్నాను? సమాధానం ఏదైనా కావచ్చు. దాన్ని కేవలం ఎవరో ఏమనుకుంటారనే భయంతో వదిలేయకు. ఎందుకంటే చివరికి నీ జీవితాన్ని వాళ్ళు జీవించరు, నీ కలను వాళ్ళు మోయరు, నీ రిగ్రెట్ని కూడా వాళ్ళు మోయరు. కాబట్టి అందరి ముందు నువ్వు ఎలా ఉండాలో ఆలోచించటం కొంచెం ఆపు. ఒక్కసారి నీ ముందు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో ఆలోచించు. ఎందుకంటే ప్రపంచం మొత్తం నీలో ఒక కొత్త వ్యక్తిని తయారు చేస్తుంది. కానీ నీలో ఎప్పటినుంచో ఉన్న ఆ ఒక వ్యక్తిని అనుసరించు. అతను ఎవరో కాదు, మనలో ఇంకొకరు. ఈ వీడియో నీకు నచ్చుంటే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. మళ్ళీ కలుద్దాం.